తెలంగాణలో చేయిత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శనివారం నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. కొత్త పింఛన్ల మంజూరులో ప్రభుత్వం పలు వర్గాలకు ప్రాధాన్యమివ్వనుంది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా బాధితులకు ప్రాధాన్యతనివ్వనున్నారు. డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో తలసేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా బాధితులు కూడా పింఛన్లకు ప్రధాన క్రమంలో పరిగణలోకి వస్తారు. చేయిత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తులకు ఎలాంటి చివరి తేదీని నిర్ణయించలేదు. అర్హత ఉన్నవారు నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం 1.5 లక్షల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉన్నవారు అర్హులుగా పరిగణిస్తారు. ఈ పరిమితికి మించి ఆదాయం ఉన్న కుటుంబాలు పింఛన్కు అనర్హులు. 3 ఎకరాలకు మించి మాగాని భూమి, 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉన్న వారిని కూడా అర్హులుగా పరిగణించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనర్హులుగా ఉంటారు. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు కూడా పింఛన్కు అర్హులు కారు. ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్ల యజమానులు, వారి తల్లిదండ్రులు కూడా చేయిత పింఛన్ వర్తించదు. ఇప్పటికే ప్రభుత్వ పింఛన్, స్వాతంత్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారిని కూడా కొత్త పింఛన్కు అనర్హులుగా పరిగణిస్తారు. 4 చక్రాల వాహనం, భారీ వాహనం ఉన్న వారికి పింఛన్ మంజూరు చేయరు. గతంలో చేయిత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తమ దరఖాస్తు రికార్డులో ఉందా లేదా అన్న విషయాన్ని పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు చేయిత వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వివరాలను పూర్తి చేసిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులకు, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో సమర్పించాలి. పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, పురపాలక కమిషనర్లకు దరఖాస్తులు అందజేయాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది.